వికారాబాద్ జిల్లాలోని పరిగిపట్నంలో నేషనల్ హైవేకు ఆనుకుని ఉన్న దుకాణాల యజమానులు ఫుట్పాత్లను ఆక్రమించడం వల్ల పాదచారులకు ట్రాఫిక్ తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయని, షాపుల యజమానులు ఫుట్పాత్లను ఆక్రమించడం వల్ల పాదచారులు రోడ్డుపై నడవాల్సి వస్తుందని, దీని కారణంగా తరచూ రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని, కబ్జా చేసుకున్న ఫుట్పాత్లను వెంటనే ఖాళీ చేయాలని వ్యాపారస్తులను సిఐ శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు. దీంతో షాపు యజమానులు ఫుట్పాత్లను ఖాళీ చేయడానికి వారం రోజులు గడువు కావాలని పోలీసులను కోరారు. వారం రోజుల లోపు ఫుట్పాత్లు ఖాళీ చేయకపోతే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుని కేసులు నమోదు చేస్తామని సిఐ శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. పట్టణంలోని ఈ యొక్క నేషనల్ హైవే బీజాపూర్ హైవే పైన షాపులు ఉన్నాయి. ఆ షాప్ల ముందర ఉన్న ప్లేస్ ఏదైతే ఫుట్పాత్ ప్లేస్ ఉందో ఆ ప్లేస్ లోపల చాలా షాపులు ఆక్యుపై చేయడం, వాళ్ళకి సంబంధించిన వస్తువులు అట్లా పెట్టడం వల్ల ఆ పబ్లిక్ ఎవరైతే ఫుట్పాత్ ప్రయాణికులు నడుచుకుంటూ వాళ్ళకి ఇబ్బంది కలిగి వాళ్ళు రోడ్డుపై నుంచి నడవడం వల్ల యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. ఇట్లా యాక్సిడెంట్ జరిగి ఇప్పటి వరకు కూడా మా నోటీస్కి వచ్చి ఒక 5-6 యాక్సిడెంట్ అయినాయి. ఈ 2-3 నెలల్లోనే ఒక 2 మనుషులు కూడా చనిపోవడం జరిగింది. సో దీనికి సంబంధించి మేము ఆ యాక్సిడెంట్ ప్రివెంట్ చేయాలనే ఉద్దేశంతో ఆ ఫుట్పాత్లను క్లియర్ చేయాల్సిందిగా షాప్ వాళ్ళకు అవేర్నెస్ కల్పించడం జరుగుతుంది. వాళ్ళు ఒక వారం 10 రోజుల లోపల ఈ యొక్క ఫుట్పాత్ను క్లియర్ చేసి వాళ్ళ పబ్లిక్ ఈజీగా మూవ్ అయ్యేటట్టు, ఎవరైతే నడుచుకుంటూ పాదచారులకు ఈజీగా మూవ్ అయ్యేటట్టు వాళ్ళు ఆ ప్లేస్ ఏదైతే వాళ్ళ కోసం కేటాయించిందో గవర్నమెంట్ కేటాయించిన ప్లేస్ లోపల ఎవరు బండ్లు పెట్టడం కానీ, పళ్ళ బండ్లు పెట్టడం కానీ